హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ మంచిగా చేయబోతున్నాం. ఈ శలకలల్లా అగ్గిరాజేసుడు అంటే కొంచెం సులభమైన పనే. ఎందుకంటే ఎండిపోయిన కట్టెలు, రాళ్ళు, రప్పలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కాబట్టి మాకు కొంచెం సులువుగానే పొయ్యిరాళ్ళు, కట్టెలు దొరికినాయి. ఏం కదా కట్ చేయండి and this is it. ఎగ్ కీమా మంచూరియా కోసం ఎగ్స్ అన్నీ ఉడకబెడుతున్నాము. ఎగ్స్ బాగా ఉడికి మంచిగా పొట్టు రావాలంటే అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. చిన్న చాక్లేదా అంత సైజ్ ఇంకా చిన్నగా వెరీ గుడ్. గుడ్లు ఉడికినాయి. పొయ్యి మీకేంది ఇప్పుడు దింపుకుందాం. దీంట్లో ఉన్న వాటర్ అన్నీ ఫస్ట్ పారవద్దాం. ఇప్పుడు మనము చల్ల నీళ్ళల్లో గుడ్లు వేస్తే పోషకం మంచిగా వస్తుంది. అందుకని మనం చల్ల నీళ్ళల్లో గుడ్లు వేసుకుందాం. ఇలా చల్ల నీళ్ళలో వేసిన గుడ్లను ఒక్కొక్క దాన్ని ఒలుచుకుందాం. ఈ గుడ్డు పలగుట లేదు, ఇది చాలా పగిలింది. ఇలా నీట్గా తీసుకొని గుడ్లను పక్కకు పెట్టుకోవాలను. మనం చేయబోయే ఎగ్ కీమా మంచూరియా కోసం ఎగ్స్ అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తురుముకున్న పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత కార్న్ఫ్లవర్, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకుందాం. ఒక 5 కోడిగుడ్లు కూడా మిక్సీ చేసుకుందాం. తగినంత మిక్స్ చేసుకున్న ఎగ్గు
ఇలా మంచిగా కలుపుకున్నటువంటి మంచూరియా రోస్ట్ని ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మా చిఫ్ చాలా ఎక్స్పీరియన్స్ అండి. చాలా అది పిచ్చి చాలా ఆయిల్లో మంచూరియా డీప్ ఫ్రై అయినాయి. ఆనియన్స్, మిర్చి, అల్లం, కొత్తిమీర ఇవన్నీ నూనెలో వేసుకొని బాగా వేయించుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఆనియన్స్, మిర్చి అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత టమాటా కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, కారం పొడి, సాల్ట్, మంచూరియా మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకుందాం. మన మంచూరియా కొంచెం ఎక్కువనే చేసినాం కాబట్టి నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ పోసుకుంటే నీళ్ళలో బాగా ఉడుకుతాయి. ఉడకడం వల్ల మంచూరియా కూడా చాలా బాగా టేస్టీగా వస్తుంది అన్నట్టు. గ్రేవ్ బాగా మసిలిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న మంచూరియాని డీప్ ఫ్రై చేసినాం కదా, అవన్నీ మనం ఈ గ్రేవ్లో వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఈ గ్రేవీలోనే మంచూరియాని బాగా ఉడికించాలి. ఆల్మోస్ట్ మంచూరియా కంప్లీట్ అయిందండి. లైట్గా కొంచెం మనం కొత్తిమీర చల్లుకొని కలుపుకొని ఇక దింపుకోవడమే. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్ కీమా మంచూరియా రెసిపీ కంప్లీట్ అయిందండి. ఇక మనం తిందాం. ఇక దోస్తులకైతే బాగా నచ్చింది, అందరికీ చాలా బాగుంది. మేము వండేటప్పుడే మస్తు స్మెల్ వచ్చింది, మంచి మంచి గుమగుమలాడే స్మెల్లు వచ్చినాయి. ఇక మన వాళ్ళు ఎలా తింటారు ఇక మీరే చూడండి ఇక ఈ వీడియోలో. సూపర్ మస్తు భలే సెట్ అయింది. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది, కరెక్ట్ గా కుదిరింది. మస్తుంది, టేస్ట్ మాత్రం మస్తుంది. మస్తుంది, చాలా బాగుంది బ్రో, సూపర్.